మొత్తం నాకున్న 4 ఎకరాలు కూడా నేను ఆవు మజ్జిగతో మొదలు పెట్టానండి. నాకు 45 బస్తాల కాడికి దిగుబడి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ కు అన్నపూర్ణగా పేరుంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతోంది. సాధారణంగానే వ్యవసాయం అంటే పురుగుల మందులు వాడాల్సి ఉంటుంది. వీటి వల్ల రైతులకు ఎక్కువ ఖర్చులో ఉండటమే కాదు, ఆహారం నాణ్యత పైన ప్రభావం చూపుతుంది. దాంతో సేంద్రియ పద్ధతి వ్యవసాయానికి ప్రాధాన్యం పెరిగిందని చెప్పాలి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఆర్గానిక్ వ్యవసాయంలో కొత్త పుంతలు తొక్కిస్తున్నారు విశ్వేశ్వరరావు అనే రైతు. మంచి లాభాలు పొందుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. నమస్తే, నేను మీ ఆలి. గోదావరి జిల్లాలో వ్యవసాయం కొత్త పొంతలు తొక్కుతుంది. అది కూడా మజ్జిగ వ్యవసాయం. అదేంటి మజ్జిగ వ్యవసాయం అనుకుంటున్నారా? 100% మజ్జిగ వ్యవసాయం. మజ్జిగ వ్యవసాయంతో లాభాలు గడిస్తున్నారు ఈ గోదావరి జిల్లా రైతులు. ఆదర్శ రైతుగా ఏదైతే విశ్వేశ్వరరావు ఉన్న రైతు తన యొక్క గిరి ఆవులతో ఈ వ్యవసాయం మజ్జిగతో అలాగే వాళ్ళ పొలంలో జల్లి వందలాది వేలాది ఎకరాలకు జీవం పోస్తూ అనేక పంటలు దిగుమతి కూడా చేస్తున్నారు. ఒక్క ఈ వరే కాదు, అనేక రుగ్మతులతో కూడిన పంటలు కూడా ఆయన వ్యవసాయం చేసి శభాష్ అనిపిస్తున్నారు అందరి చేత. అయితే అసలు ఈ మజ్జిగ వ్యవసాయం ఏంటి? నిజంగా ఈ మజ్జిగ వ్యవసాయం చేయొచ్చా? అసలు ఈ మజ్జిగతో ఎటువంటి లాభాలు గడిస్తున్నారు? అలాగే గో నుంచి వెలువబడే పదార్థాలతో అనేక రుగ్మతులతో అనేక ఐటమ్స్ తయారు చేస్తున్నారంట. అసలు ఎన్ని తెలుసుకోవాలంటే కనుక మనం ఒక్కసారి ఈ స్టోరీ చూడాల్సిందే. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటకు చెందిన ఈయన పేరు చిల్కూరి విశ్వేశ్వరరావు. ఆర్గానిక్ రైతుగా ఈయనకు పేరుంది. విశ్వేశ్వరరావు అందరికీ భిన్నంగా వ్యవసాయం చేస్తున్నారు. సేంద్రియ ఫెర్టిలైజర్స్ మందులు వాడకుండా వరి పంట సాగు చేస్తున్నారు. మజ్జిగతో పంట పండిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. గోవుల నుంచి వచ్చే పాలు, గోమూత్రం, పేడ అన్నింటినీ ఎలా సద్వినియోగం చేసుకోవాలో నేర్చుకుని వ్యవసాయ రంగంలో రాణిస్తున్నారు. పెరుగు తయారు చేసిన తర్వాత మజ్జిగను చిలికి దీన్నే వ్యవసాయంలో వాడుతున్నారు. మజ్జిగలో రాగి పాత్రను పెట్టి 20 రోజుల పాటు ఉంచుతున్నారు. బ్యాక్టీరియా తయారయ్యాక దాన్ని పొలంలో వాడుతున్నారు. దీన్ని చల్లిన తర్వాత యూరియా, పురుగుల మందులు వాడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు విశ్వేశ్వరరావు. పంట బాగా పండుతోందని తెలిపారు. ఆర్గానిక్ వ్యవసాయాన్ని పెంపొందించడం ద్వారా ఆరోగ్యానికి మంచిదని, అలాగే మంచి లాభాలు పొందవచ్చని విశ్వేశ్వరరావు చెబుతున్నారు. గిరావులతో ఈ యొక్క ఫామ్ కింద పెట్టానంటే ఇప్పుడు ఏంటంటే నాకు తర్వాత ఈ సిక్కిం రాష్ట్రంలో కేవలం యూరియాలు అన్ని మందులు నిషేధించారు. ఆవు మజ్జిగతో వ్యవసాయం చేస్తున్నాను ఒక వీడియో నేను చూడడం జరిగింది. చూసి మనం ఎందుకు చేయకూడదని చెప్పి ఆ ఉద్దేశంతో నేను ఆ సంవత్సరం ఒక ఎకరాన్ని ఒక డిమో పర్పస్గా చేసుకున్నానండి ఆవు మజ్జిగతోటి. కానీ అప్పుడు బాగానే వచ్చింది నాకు. ఇదేదో బాగుంది, ఇదేదో చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి నెక్స్ట్ క్రాప్కి ఏంటంటే మొత్తం నాకున్న 4 ఎకరాలు కూడా నేను ఆవు మజ్జిగతో మొదలు పెట్టానండి. ఆవు మజ్జిగ ఏంటంటే ఎలా చేయాలంటే అండి, మేము పాలు కాసండి దాన్ని మేము పెరుగు చేసి దాన్ని ఉదయాన్నే మేము కవ్వంతో మజ్జిగ చేస్తామండి. మజ్జిగ చేసిన తర్వాత ఆ మజ్జిగ ఉదయాన్నే సాయంత్రం దాకా మేము కొంత వాళ్ళకి అమ్ముతూ ఉంటామండి. మిగిలిపోయిన మజ్జిగని ఒక డ్రమ్ములో పోస్తామండి. ఇలాగ డ్రమ్ములో పోసేసండి ఒక 20 రోజులు దాటిన తర్వాత దాన్ని మేము వాడుతూ మొదలు పెడతామండి. అందులో ఏంటంటే ఒక రాగి పాత్ర వేస్తామండి. అందులో బ్యాక్టీరియా బాగా ఫామ్ అవుతుందండి. అది రాగి పాత్ర వేయడం వల్ల ఏంటంటే బ్యాక్టీరియా బాగా ఇంప్రూవ్ అయ్యి ఇది అవుతుంది. ఆ పుల్ల మజ్జిగని స్వేంగిస్తే ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఏం వాడకుండా అసలు మరి ఒక అద్భుతంగా ఒక చేను పండుతుంది అంటే నాకే ఆశ్చర్యం వేసిందండి. మొన్న దాల్వాలో కూడా ఇలాగే మేము అందరూ ఈ అన్ని రకాలు వేసుకున్నారు. నేను కేవలం 11-20 వెరైటీ పెట్టామండి. దాల్వాలో 45 బస్తాల కాడికి వచ్చిందండి. కొంతమందికి 40 అయినాయండి అన్ని మందులు వాడుకుని అన్ని చేసుకున్న వాళ్ళకి. కొంతమందికి 50 కూడా అయినాయి, కొంతమంది 35 అయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఏంటంటే ఈ 4 సంవత్సరాల నుంచి నేను కంటిన్యూగా ఈ మజ్జిగతో వాడుతున్న మూలాన్ని మా భూమిలో కూడా కొంత డిఫరెన్స్లు వచ్చండి. నాకు పంట కూడా అదనంగా రావడం కూడా జరిగింది. వ్యవసాయంలో మజ్జిగ వాడటంతో పాటు ఆవు నుంచి వచ్చే అన్నింటినీ వాడుతున్నామని విశ్వేశ్వరరావు భార్య సత్యవతి చెబుతున్నారు. ఆవు నుంచి వచ్చే ప్రతి ఉత్పత్తి అమృత తుల్యమని అంటున్నారు. గోమయం, మూత్రం, పాలు, పెరుగు, నెయ్యి ఇలా అన్నింటినీ వాడుతున్నామని చెప్పారు. తమ దగ్గర తయారయ్యే వస్తువులను ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నామని సత్యవతి చెప్పారు. గత 8 సంవత్సరాలుగా దేశీ ఆవులు మరియు గిరి ఆవుల్ని పెంచుతున్నామండి. ఈ ఆవులు మనము వాడుకోవాలే కానండి, ఆవు నుంచి వచ్చే ప్రతి ఉత్పత్తి కూడా అమృత తుల్యమండి. ఇప్పుడు ఆవుల్ని నిర్లక్ష్యం చేయడం వల్లే మన భూమి ఇంత పాడైపోతుంది.
ఇప్పుడు మేము ఆవు నుంచి ప్రతి మూత్రము, గోమయము, పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి ఇలా ప్రతి దాన్ని కూడా మేము వాడతామండి. పాలన్నీ కాచేసి మజ్జిగ చేసి నెయ్యి తీస్తామండి. ఎన్ని పాలున్నా సరే కాచేసి మొత్తం అంతా పెరుగు చిలికి నెయ్యి తీస్తామండి. సహజమైన పద్ధతిలో కవ్వంతో మజ్జిగ చేసి తీస్తామండి. దానిని మేము హైదరాబాద్ నుంచి విజయవాడ, అలాగే విశాఖపట్నం, అమెరికా కూడా తీసుకెళ్తారండి మా దగ్గరికి వచ్చి. తర్వాత వచ్చేసి గోమయంతో పిడకలు చేస్తామండి. ఆ పిడకల్ని కాల్చి దాన్ని అంటే ఆ ప్రాసెస్ కూడా ఏంటంటే బరకాల మీద చేసి ఎక్కడ మట్టి అన్నది తగలకుండా కాల్చి వాటి అన్నిటిని కూడా చాలా శ్రద్ధగా చేస్తామండి. క్రిమిసంహారక మందులు వాడటం వల్ల పెట్టుబడి ఎక్కువగా ఉంటుందని రైతు ఏడుకొండలు చెబుతున్నారు. మజ్జిగ వాడటం వల్ల పంటలు బాగా పండుతున్నాయని అన్నారు విశ్వేశ్వరరావు. ఆర్గానిక్ వ్యవసాయం కావడం వల్ల ఆయనకు మంచి ఆదాయం లభిస్తోందని రైతు ఏడుకొండలు చెప్పారు. మేము వ్యవసాయం చేస్తూ ఉంటాం. మామూలుగా అయితే నేను క్రిమిసంహారక మందులు వాడతాం. నా పక్కనే విశ్వేశ్వరరావు గారు అనే రైతు ఉన్నారు. ఆయన ఎప్పుడు 4-5 సంవత్సరాల నుంచి కూడా మజ్జిగ వాడుతున్నాడు. ఆయన ఫస్ట్ నుంచి కూడా మజ్జిగ వాడటం వల్ల ఆయన పొడతెగులు కూడా రావట్లేదు. చేను మంచి బాగా అవుతుంది. క్రిమిసంహార మందులు వాడకపోవటం వల్ల ఆయనకి పెట్టుబడి దాంట్లో కలిసి వస్తుంది. మాది క్రిమిసంహార మందులు వాడటం వల్ల కొద్దిగా పెట్టుబడి ఎక్కువ అవుతుంది. దానివల్ల మజ్జిగ వల్ల పొడతెగులు అలాగే దిగుబడి బాగుంటుంది. 4-5 సార్లు కొడితే పంటకు వచ్చినప్పటికీ మా క్రిమిసంహార మందులకి దాని మీద ఒక 5 బస్తాలు తక్కువైనా ధాన్యం మంచి ఆర్గానిక్ చేయటం వల్ల దానికి ఎక్కువ డిమాండ్ చూపెడుతున్నారు. బియ్యం, రైసు దాన్ని తీసుకెళ్తున్నారు ఎక్కువ రేటుకి. మన బస్తా మీద ఇంచుమించు 1000 రూపాయలు ఎక్కువగా కొంటున్నారు దాన్ని. ఎటువంటి మందులు వాడకుండా కేవలం ఆవు మజ్జిగతో పంటలు పండిస్తున్న విశ్వేశ్వరరావు ఆదర్శంగా మారుతున్నారు. ఇతర రైతులు కూడా ఈయన వద్ద ప్రత్యేకంగా తయారు చేసిన మజ్జిగను తీసుకెళ్తున్నారు. చూశారు కదా, విశ్వేశ్వరరావు, సత్యవతి ఇద్దరు దంపతులు కూడా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఈ ఆచంట నుంచి అనేక గోమూత్రం నుంచి సహా గోవుకు సంబంధించిన ఇటువంటి ఐటమ్స్ సహా కూడా వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తున్నారు. నిజంగా చాలామందికి ఆదర్శ రైతుగా కూడా ఈ విశ్వేశ్వరరావు పేరుగాంచారు. అనేక దేశాల నుంచి వీళ్ళకి ఆర్డర్లు కూడా వస్తున్నాయి. వీళ్ళు చేసే ప్రతి పని కూడా గోమూత్రం నుంచి ప్రతిదీ కూడా ఏ ఐటెం వచ్చినా సరే దాన్ని ఎలా సహజ సిద్ధంగా వాడుకోవాలి, ఆరోగ్యానికి ఎలా కాపాడుతున్నారని ఒక దృష్టి సారించి వాళ్ళు ఈరోజు అనేక ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు. వాస్తవానికి ఎరువులు, పురుగుల మందుల్ని చెక్ పెట్టి ఈ మజ్జిగ వ్యవసాయాన్ని సాగిస్తూ ఈయన ఈరోజు హాట్ టాపిక్గా అందరి మన్ననలు పొందుతూ ఆదర్శ రైతుగా ఉన్నారు. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కెమెరా మాహితో ఆలీ, ఆచంట నుంచి. మొత్తం నాకున్న 4 ఎకరాలు కూడా నేను ఆవు మజ్జిగతో మొదలుపెట్టాను. నాకు 45 బస్తాల కాడికి దిగుబడి వచ్చింది.